హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం బీకామ్ స్టూడెంట్స్ అండి, ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని తీసుకుని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోస్ మొదలు పెట్టాము. అయితే ఉస్మానియా యూనివర్సిటీ సెమిస్టర్ 2 ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి యూనిట్ 2 అండి, మనం కన్సైన్మెంట్ అకౌంట్స్ చాప్టర్ తీసుకుంటున్నాము. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. రైట్, ఇదిగోండి. సెమిస్టర్ 2 ఉస్మానియా యూనివర్సిటీ మనకి సెమ్ 2 ఫినాన్షియల్ అకౌంటింగ్. రైట్, ఫినాన్షియల్ అకౌంటింగ్ అండి, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము. వేరే యూనివర్సిటీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చాప్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యూనిట్ 1 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. యూనిట్ 1 వచ్చేటప్పటికి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్స్, తర్వాత జాయింట్ వెంచర్, అకౌంటింగ్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంటింగ్ ఫర్ ఎన్పిఓ. ఎన్పిఓ అంటే నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. రైట్, ఇవాళ నేను కన్సైన్మెంట్ అకౌంట్స్ తీసుకుంటున్నానండి. కన్సైన్మెంట్ అకౌంట్స్ తీసుకుంటున్నాను. మనకి 16 మార్క్స్ పార్ట్ 16 మార్క్స్ పార్ట్ ఏదైతే ఉందో అది కవర్ అయ్యే విధంగా కన్సైన్మెంట్ చాప్టర్ మనం కంప్లీట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఓకే. యూనిట్ 2 కన్సైన్మెంట్ అకౌంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తాను నేను. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మన కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే నేను క్లియర్ చేస్తాను మీకు. కన్సైన్మెంట్ అకౌంట్స్ అండి, మనకి 16 మార్క్స్ కవర్ చేద్దాము. దీని నుంచి 16 మార్క్స్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ మొత్తం అన్ని చాప్టర్స్ అయిన తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా తీసుకుని సాల్వ్ చేద్దాం. ఓకే అండి, మనం ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ కన్సైన్మెంట్ కి ఇంట్రడక్షన్. అసలు మనకి ఈ చాప్టర్ లో ఎరైజ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్? వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్? ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. కన్సైన్మెంట్ బిజినెస్ ఎప్పుడైనా సరే అసలు ఏంటి చాప్టర్ మొత్తం ఏం కవర్ అవుతాయి అని తెలుసుకుంటేనే మనకి టోటల్ చాప్టర్ మీద గ్రిప్ వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. కన్సైన్మెంట్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థియరీ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ కమిషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమిషన్. క్లియర్. నేను ఎవ్రీ టాపిక్ కూడా కవర్ చేస్తానండి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి పనికొచ్చే విధంగా. ఓకే, ఇవ్వండి టాపిక్స్. ఎందుకంటే నేను కొన్ని ఛానల్స్ కింద కామెంట్స్ లో చూసానండి, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు ఫలానా చాప్టర్ చెప్పండి అనేసి. నేను చూసాను వేరే యూట్యూబ్ ఛానల్స్ లో. సో ఎక్కడైతే మనకి నెసెసిటీ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది నా ఉద్దేశం. ప్లస్ నేను ఎంకామ్ కంప్లీట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ అండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నాది ఎంకామ్, వాటితో పాటు సెమీ క్వాలిఫైడ్ సిఏ అండి. నేను మన ఛానల్లో సిఏ సిఎంఏ వాళ్ళకి కూడా నేను చాప్టర్స్ స్టార్ట్ చేసి వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా నేను 1 year నుంచి చేస్తున్నాను అనమాట. ఇవాళ నుంచి నేను బీకామ్ వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇదండి మనకి టోటల్గా థియరీ టాపిక్ మొత్తం కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. థియరీ పార్ట్ అంతా కూడా కవర్ అవుతుంది. తర్వాత అకౌంటింగ్ ట్రీట్మెంట్ దీని తర్వాత చెప్తామండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే ఈ కన్సైన్మెంట్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎలా మనం రికార్డ్ చేస్తాము. అకౌంటింగ్ ట్రీట్మెంట్, ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడము, ఇవన్నీ కూడా అంటే జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్ వస్తాయండి.
ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్ ఇది తెలియాలి అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్లోకి వెళదామండి. కన్సైన్మెంట్ ఏంటో తెలుసుకుందాము. ఓకే, అసలు డిక్షనరీ మీనింగ్ కన్సైన్మెంట్ మీన్స్, ఇన్ డిక్షనరీ కన్సైన్మెంట్ మీన్స్ టు సెండ్ రైట్. అయితే ఇక్కడ టు సెండ్ అనగానే ఏమి సెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఏంటి అంటే గూడ్స్ సెండ్ చేస్తున్నారండి. ఎవరు ఎవరికి సెండ్ చేస్తున్నారు అనేది ఇంకొక పాయింట్. ఎవరు ఎవరికి అంటే ఒక ఎంటిటీ ఆర్ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే గూడ్స్ ని చూడండి. ఇక్కడ ఒక ఎంటిటీ ఎక్కడంటే వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ లేదా ఎంటిటీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఒక 5 years నుంచి రైట్. ఏ బిజినెస్ చేస్తున్నారండి? సో ఇతను ప్రొడ్యూసర్ అయినా కావచ్చు లేదా హోల్సేలర్ అయినా కావచ్చు అండి. ప్రొడ్యూసర్ ఆర్ హోల్సేలర్ ఎవరైనా కావచ్చండి ఈయన. ఓకేనా, రైట్. ఈయన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇతన్ని ఏమంటామండి మనం? ఇతన్ని ఏమంటామండి? ఓనర్నే ఇక్కడ మనం ప్రిన్సిపల్. ఓనర్ని మనం ఏమంటున్నాం అండి? ఓనర్ ఆర్ ప్రిన్సిపల్ అంటున్నాం. క్లియర్, రైట్. ఈయన ఏం చేస్తున్నాడు? 5 years నుంచి బిజినెస్ చేస్తున్నాడండి. అయితే అతన్ని బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ హిస్ బిజినెస్ ఇన్ అనదర్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి అంటే బెంగళూరు లేదంటే చెన్నై అనుకుందాం. చెన్నైలో ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు బిజినెస్ ని. సో మీరు అనొచ్చు, ఏముంది మేడం, చెన్నైలో బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేశారా అని. నో అండి, బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంటింగ్ ట్రీట్మెంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. అది బ్రాంచ్ అకౌంటింగ్, అది వచ్చినప్పుడు చదువుతా. ఇక్కడ బ్రాంచ్ ఏం ఓపెన్ చేయట్లేదు. అంటే అంత సినిమా లేదనమాట పాపం ఈయనకి. ఇంకా అంత సినిమా రాలా. ఇంకొక 2 ఏళ్ళు పోతే అంత సినిమా వస్తుందేమో, ఇప్పటికైతే లేదు. సో ఒక ఎంటిటీ లేదా ఒక పర్సన్ ని అపాయింట్ చేసుకుని, అర్థమవుతుందండి, అక్కడ బిజినెస్ ని చేద్దాం అనుకున్నాడు. అంటే సెండ్ చేశాడండి గూడ్స్. టు సెండ్ అన్నాను కదండి కన్సైన్మెంట్ అంటే. సో హైదరాబాద్ లో ఉన్న ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి గూడ్స్ ని సెండ్ చేసి, నువ్వు అమ్మరా బాబు, నా తరపున అమ్ము. సో అమ్మినందుకు నాకేంటి అంటాడు కదా, నీకేంటి అంటే కన్సిడరేషన్ గా, ఫర్ కన్సిడరేషన్ కోసము ఏమిస్తాడంటండి? కమిషన్ ఇస్తాడంటండి. చూడండి, కమిషన్ ఇస్తాడట, రైట్. కమిషన్, క్లియరా? ఓకే, బాగుంది. ఈ పంపించేటటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రిన్సిపల్ అన్నావు కదండి, ఏ పర్సన్ కైతే గూడ్స్ అమ్మమని పంపిస్తున్నామో అతన్ని ఏజెంట్ అంటున్నామండి. క్లియరా? ఏజెంట్, ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏంటంటే ఏజెంట్. మీరు అనొచ్చు, మేడం అమ్మట్లేదా, సేల్ కాదా? ఇది సేల్ కాదండి. అందుకనే దీన్ని ఏమన్నారు అంటే, ఈ కన్సైన్మెంట్ బిజినెస్ అనేది ఏంటి అంటే స్పెషల్ ట్రాన్సాక్షన్ కిందకు వస్తుందండి. కన్సైన్మెంట్ అనేది స్పెషల్ ట్రాన్సాక్షన్. క్లియరా? రైట్. సరే, ఇక్కడ గూడ్స్ ఏమి అమ్మట్లేదండి. అమ్మితే ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా సరే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో గూడ్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ జరిగితే ఏమవుతుందండి? ఓనర్షిప్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అంటాం. ఓనర్షిప్ ఆఫ్ ది గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ buyer to from seller to the seller to buyer కి ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇది ఎప్పుడు అండి? ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. చిన్నప్పటి నుంచి అంటే నా ఉద్దేశం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేర్చుకున్నప్పుడు పర్చేజెస్ సేల్స్ నేర్చుకున్నాం కదా. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు పెద్ద అయ్యాం, అందుకని స్పెషల్ ట్రాన్సాక్షన్స్కి వచ్చాం. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఇది జరిగింది. ఇప్పుడు మనకి స్పెషల్ ట్రాన్సాక్షన్ అండి. ఇది స్పెషల్ ట్రాన్సాక్షన్ లో ఇప్పుడు ఏం జరిగిందంటే, ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా థియరీకి పనికి వస్తుంది. ఆ విధంగా నేను చెప్తున్నాను. క్లాస్ విన్నారు అంటే థియరీ క్వశ్చన్ కూడా రాసేయగలిగి ఉండాలి, అంతే. ఓకే, ఇది మ్యాటర్. అంటే ప్రిన్సిపల్ అంటే ఓనర్ అండి. ఓనర్ నుంచి గూడ్స్ ఏజెంట్ కి, ఇక్కడ ఏజెంట్ అంటున్నాం అందుకే ట్రాన్స్ఫర్ అవ్వట్ల. గూడ్స్ యొక్క ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు. ఇతను ఓన్లీ కమిషన్ కోసం మాత్రమే పని చేస్తాడు, అంతే. క్లియర్? ఇంతవరకు అర్థమైంది కదా మనకి. ఓకే, సరే అండి. ఇది చాప్టర్ పేరు స్పెషల్ ట్రాన్సాక్షన్ కాబట్టి స్పెషల్ గా ఒక పేరు కన్సైన్మెంట్ అని పెట్టినప్పుడు ఈ ప్రిన్సిపల్ కి కూడా ఒక స్పెషల్ నేమ్ ఉంది. దాని పేరు ఏంటి అంటే కన్సైనార్ అండి. మరి ఏజెంట్ కూడా ఒక పేరు పెట్టామండి, అది ఏమిటి అంటే కన్సైనీ. క్లియరా?
కన్సైనర్ కన్సైనీ, ఈయన ఒక పార్టీ, ఈయన రెండో పార్టీ. ఓకే రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తా ఉంటారు మనకు ఒకదానికి. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్. వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్ అంటే ఏంటంటే, ఇదిగోండి, ఒక ప్లేస్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఇంకో ప్లేస్ లో ఉన్నటువంటి ఇంకొక పర్సన్ కి ఓకే అమ్మమని చెప్పి ఒక పనిని అప్పచెప్పాడు. అమ్మే పనిని ఎందుకు అంటే కమిషన్ ఇస్తాను నేను కన్సిడరేషన్ గా అని చెప్పి గూడ్స్ పంపిస్తున్నాడండి. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి పంపిస్తున్నాడు. ఓకేనా, దాన్ని ఏమంటారు అంటే కన్సైన్మెంట్ అంటారండి. ద కన్సైన్మెంట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్. ఎన్ని పార్టీలు అంటే రెండు పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఆ పార్టీల పేర్లు ఒకళ్ళు కన్సైనర్ అయితే రెండో వాళ్ళు కన్సైనీ. ద పర్సన్ హూ సెండ్స్ గూడ్స్ ఈస్ కాల్డ్ కన్సైనర్. రాద్దాం చూడండి, ఎవరండి ఈయన, ఇక్కడే రాసేస్తాను. ద పర్సన్ హూ సెండ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనర్. నెక్స్ట్ ఈయన ఏంటండి, ద పర్సన్ టు హూమ్ గూడ్స్ టు హూమ్ గూడ్స్ ఆర్ సెంట్ ఈజ్ కాల్డ్ కన్సైనీ. సింపుల్ గా రాసేసాం మనం. ఓకేనా రైట్. ఎందుకు అంటే కన్సిడరేషన్ గా కమిషన్ ఇస్తానని. ఇంతవరకు మనకి టాపిక్స్ అయిపోయినాయి. ఈ రెండు కవర్ చేస్తాం, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. మరి కాగితాలతో కూడా పడి ఉంటుంది కదండి. ఈ గూడ్స్ ని పంపించాం ఊరుకోడు కదా. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ పార్టీ గూడ్స్ ని పంపించేసి చేతులు దులుపుకోడు కదండి. అలా అయితే ఎట్లా, ఎవరికి నష్టం, వీడికే నష్టం, పంపించినోడికి నష్టం. సో ఆ గూడ్స్ పంపించేటప్పుడు ఆ గూడ్స్ వివరాలు పంపించాలి కదండి. ఆ గూడ్స్ వివరాలు పంపిస్తానికి ఒక డాక్యుమెంట్ పంపిస్తున్నానండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి రెండు చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. ఓకేనా, ఇవన్నీ అంటే రెండు. ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రొఫార్మా ఇన్వాయిస్. మీరు మన ఛానల్ ని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా క్లాసులు ఇంట్రెస్ట్తో అందిస్తానండి. దీంట్లో దాచుకునే పనేం లేదు. నాకు వచ్చిన సబ్జెక్ట్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటా. 25 years ఎక్స్పీరియన్స్ అండి. కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళి చెప్పట్లేదు. సో అందుకని ఇలా స్టార్ట్ చేసాం మనం. 1 year అయింది సిఏ సిఎంఏ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ది అకౌంట్ సేల్స్ అండి. అకౌంట్ సేల్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్ ఆర్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అండ్ అకౌంట్ సేల్స్. ఫస్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ గురించి మాట్లాడదామండి. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు ఎవరికి పంపిస్తారు, ఎప్పుడు పంపిస్తారు అంటే, ఎవరు ఎవరికి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సెండింగ్ ద గూడ్స్ కన్సైనర్. ఇక కన్సైనర్ అంటున్నా, ఓనర్ కాదు, కన్సైనర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెండింగ్ ద గూడ్స్. ఓకే, కన్సైనర్ సెండ్స్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ లేదా సెన్స్ దిస్ డాక్యుమెంట్ టు కన్సైనీ. అర్థమవుతుందండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈజ్ సెండ్ బై ది కన్సైనర్ టు కన్సైనీ. సింపుల్ గా అనమాట ఇవన్నీ కూడా సింపుల్ గా రైట్. మరి ఏమి ఉంటుంది దానిలో, ఇట్ ఇన్క్లూడ్స్, ఒక్క నిమిషం అండి కాల్ వచ్చింది. ఇట్ ఇన్క్లూడ్స్ ఏముంటుంది, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్, ఎన్ని పంపిస్తున్నాను, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్, అలాగే కాస్ట్ ఆర్ ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ సెంట్, పంపించినటువంటి సరుకుల యొక్క ఇన్వాయిస్ ప్రైస్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు గూడ్స్ సెంట్, పంపించినటువంటి గూడ్స్ మీద పెట్టినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా రాసి ఉంటాయండి. ఓకేనా, మళ్ళీ ఆ సరుకులు ఎంతకి అమ్మాలి, ఇవన్నీ కూడా రాసి ఉంటాయి దీనిలో, ఎట్సెట్రా అంటే సరిపోతుంది. ఇది అయిపోయింది ఫస్ట్ది. రెండోది డాక్యుమెంట్ పేరు అకౌంట్ సేల్స్ అండి. అకౌంట్ సేల్స్ సెకండ్ డాక్యుమెంట్ నేమ్ ఏంటి అంటే అకౌంట్ సేల్స్.
ఇది ఏంటి అంటే అసలు ఫస్ట్ అకౌంట్ సేల్స్ అనేది దిస్ ఈజ్ ఏ పీరియాడిక్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఏ పీరియాడిక్ స్టేట్మెంట్. ఓకే, ఎవరెవరికి పంపిస్తున్నారు? దిస్ ఈజ్ సెండ్ బై ది రివర్స్ అండి, కన్సైనీ టు కన్సైనర్. ఎప్పుడు అంటే ఆఫ్టర్ సేల్ ఈజ్ మేడ్, జరిగినాక. అలాగే రిసీవింగ్ ద ఏంటది సేల్ ప్రాసీడ్స్, లేదా సేల్ ప్రాసీడ్స్ రియలైజ్ అయినాక, ప్రాసీడ్స్ అమ్మినటువంటి డబ్బులు రియలైజ్ అయినాక. రైట్, అర్థమైందా? మరి ఏమి రాసి ఉంటుంది ఏంటో, ఇట్ ఇన్క్లూడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తానండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఇన్క్లూడ్స్ ఏమి ఉంటుంది దాంట్లో అంటే, ఇదిగోండి, ఫస్ట్ సేల్ ప్రాసీడ్స్ రియలైజ్డ్, ఎంత అమౌంట్ వచ్చింది అని ఇక్కడ అర్థము. రెండోది ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనీ. అలాగే అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా చేస్తే, అడ్వాన్స్ ఏమైనా పంపిస్తే, తర్వాత కమిషన్, తర్వాత డ్యూ అమౌంట్. ఇవి మాత్రం రాసుంటాయండి. అంటే అమ్మినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కన్సైనీ దగ్గరే ఉంటాయి. వాటిలో నుంచి ఎక్స్పెన్స్, అడ్వాన్స్, కమిషన్ ఇవన్నీ మినహాయించుకున్నాక మిగిలినటువంటి అమౌంట్ ఎంత పంపించాలి అనే దాని గురించి అకౌంట్ సేల్స్ చదువుతుంది. దిస్ ఈజ్ ఏ పీరియాడిక్ స్టేట్మెంట్. క్లియర్? రైట్, నెక్స్ట్. ఎంతవరకు వచ్చాం మనం టాపిక్స్ అంటే, వాట్ ఈజ్ మెంట్ ఫర్ కన్సైన్మెంట్ అయిపోయిందండి. ఇది ఎగ్జాంపుల్లో చెప్పాను. పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. మీకు ఇది ఎగ్జాంపుల్లో చెప్పాను కదండి కదా. అయితే మీకు అకార్డింగ్ టు సెక్షన్ అంటాం కదండి, మాకు అలా కావాలి డెఫినేషన్ అయినా అని మీరు గనక ఒకవేళ అడిగితే కామెంట్ సెక్షన్ లో నేను అది కూడా ఇస్తాను. డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్ చూద్దామండి. నెక్స్ట్ టాపిక్ ఎన్నోదండి? థర్డ్ టాపిక్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. థర్డ్ టాపిక్ ఫోర్త్, ఇది ఫోర్త్ టాపిక్. డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. ఒక 4 పాయింట్స్ చూద్దామండి, చాలు అర్థం అవ్వాలి అంటే చాప్టర్. కన్సైన్మెంట్, సేల్ కూడా తెలిస్తేనే ఈ చాప్టర్ అర్థమవుతుంది. కన్సైన్మెంట్, సేల్. క్లియర్? ఫస్ట్ పాయింట్ అండి మనకి పార్టీస్, లేదంటే ఓనర్షిప్ రాద్దామా? ఓనర్షిప్, ఫస్ట్ ఓనర్షిప్, తర్వాత సెకండ్ వన్ పార్టీస్, థర్డ్ వన్ రిలేషన్షిప్, ఫోర్త్ వన్ ఎక్స్పెన్సెస్. చాలే. ఓనర్షిప్, ఇక్కడ ఏంటి? ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్. ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ కన్సైనర్ టు కన్సైనీ. ఇక్కడ ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్, ఎక్కడి నుంచి అండి? ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. నెక్స్ట్, ఇక్కడ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉండేది ఎవరు అంటే కన్సైనర్ అండ్ కన్సైనీ. ఇక్కడ వచ్చేటప్పటికి సెల్లర్ అండ్ బయ్యర్. నెక్స్ట్ రిలేషన్షిప్ వచ్చేటప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ కన్సైనర్ అండ్ కన్సైనీ ఏంటి అంటే ప్రిన్సిపల్ అంటే ఓనర్, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ అండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి క్రెడిటార్ అండ్ డెటార్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ borne by the కన్సైనర్. ఇక్కడ వచ్చేటప్పటికి ఆఫ్టర్ సేల్ ఈజ్ మేడ్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది ఎవరండి? బయ్యర్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. చాలు, ఒక 4 పాయింట్స్. ఓకేనా? ఇంతవరకు మనకి డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 5th దీంట్లోకి వెళ్తున్నాం. వాట్ ఈస్ కమిషన్? టైప్స్ ఆఫ్ కమిషన్.
లాస్ట్ టాపిక్ థియరీలో. క్లియర్? ఇక్కడికి వద్దాం. 5th టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ కమిషన్. వాట్ ఈజ్ కమిషన్? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమిషన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ కమిషన్ చూడండి. మీకు ఒకవేళ థియరీ బిట్ అడిగితే రాస్తాము, థియరీలో అడిగితే కమిషన్ ఈజ్ ఏ కన్సిడరేషన్. కమిషన్ ఈజ్ ఏ కన్సిడరేషన్, రైట్? ఎవరెవరికి ఇస్తున్నారండి? గివెన్ బై ది consignor to consignee, consignor to consignee for rendering services. క్లియరా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమిషన్ కి రండి. దీంట్లో ఇది ఏ బిట్ అయిపోయిందండి, ఏ పాయింట్. నెక్స్ట్ బి, టైప్స్ ఆఫ్ కమిషన్. చూడండి 3 టైప్స్. ద ఫస్ట్ టైప్ ఈజ్ ఆర్డినరీ కమిషన్ అండి. ఆర్డినరీ కమిషన్. సెకండ్ వన్ డెల్ క్రెడరీ కమిషన్. థర్డ్ వన్ ఓవర్ రైడింగ్ కమిషన్. రైట్? ఆర్డినరీ కమిషన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ given as a fixed percentage of gross sale. గ్రాస్ సేల్ అంటే ఏంటి అంటే కన్సైనీ గనక అమ్మాడండి సరుకులు, 1,00,000 రూపాయలకి అమ్మాడు అనుకుందాం. అయితే ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఒకటి ఉంటుంది. అది కమిషన్ రేట్ 5% 10% అనేది ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఆ ప్రకారంగా 1,00,000 మీద అయితే ఎంత, అది 1,00,000 మీద అయితే, అలాగే 2,00,000 అయితే ఎంతైతే అంత పర్సెంటేజ్ ప్రీ డిటర్మైన్ రేట్ అనమాట, ముందే నిర్ణయించబడుతుందండి. దాని ప్రకారంగానే కదండి ఏజెంట్ ఒప్పుకునేది. దిస్ ఈస్ గివెన్ యాజ్ ఎ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ సేల్స్ మీద పర్సెంటేజ్ అన్నమాట. డెల్ క్రెడరీ కమిషన్ అంటే ఏంటి అంటే ఇది డ్యూ టు లాస్ ఆఫ్ బ్యాడ్ డెట్స్. ఓకే, కన్సైనర్ గివెన్ టు కన్సైనీ అంటే థ్రెట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అనమాట. అంటే కన్సైనీకి సరుకులు అమ్మమని చెప్పినప్పుడు అంటే క్రెడిట్ సేల్స్ కూడా జరుగుతాయి కదండి. అయితే క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు ఆ క్రెడిట్ సేల్స్ తాలూకు ఏమైనా బ్యాడ్ డెట్స్ ఉన్నాయేమో ఆ లాస్ని గనక కన్సైనీనే, అర్థమవుతుందంటే క్రెడిట్ సేల్స్ లాస్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ సేల్స్ మీద వచ్చేటటువంటి బ్యాడ్ డెట్స్ లాస్ ఏదైతే ఉందో కన్సైనీనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి గాను ఇచ్చేటటువంటి అడిషనల్ కమిషన్ ఏమంటారు అంటే డెల్ క్రెడరీ కమిషన్ అంటారు. ఒకవేళ డెల్ క్రెడరీ కమిషన్ గనక కన్సైనర్ ఎలో చేయకపోతే బ్యాడ్ డెట్స్ లాస్ ఎవరు భరించాలి అంటే కన్సైనర్ మీదనే ఉంటుంది. ఇంతే. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏంటి అంటే ఈ ఫిక్స్డ్ పర్సెంటేజ్ సేల్స్ ఏదైతే ఉందో దీనికన్నా మించి గనక చేస్తే, అంటే ఇక్కడ చెప్పినటువంటి రేట్ కన్నా మించి గనక సరుకుల్ని అమ్మితే గనక ఇచ్చేటటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారండి. అదే కాకుండా ఒక న్యూ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి అంటే లాంచ్ చేయడానికి కన్సైనీ హెల్ప్ చేస్తే ఈ విషయంలో దానికి ఇచ్చేటటువంటి కమిషన్. అలాగే ఎక్స్ట్రా సర్వీసెస్ కనుక పెడితే ఇచ్చేటటువంటి కమిషన్ ఓవర్ రైడింగ్ కమిషన్. అర్థమైందంటే ఎక్సెస్ అండ్ అబౌవ్ దీని మీద మించి ఉంటుంది అన్నమాట. నార్మల్ కమిషన్ ఏదైతే ఉందో దానికన్నా మించి ఇచ్చేటటువంటి కమిషన్ ఏదైతే ఉందో దానిని అంటే అనుకున్నటువంటి రేటు కన్నా ఎక్కువ రేటుగా కనుక అమ్మితే సరుకుల్ని, ఓకేనా, ఆ ఎక్స్ట్రా అమ్మకం మీద ఇచ్చేటటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. ఇవల్ల కూడా ఏంటి అంటే మనకి థియరీ. క్లియరా? రైట్. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ చదవటం జరిగిద్దండి. మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే మన జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్. అసలు ఇది చెప్పే ముందు అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పాలి కదండి. ఎవరి బుక్స్ లో రాసుకుంటారు, ఎవరెవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఛానల్ని మనం అనగాని కామర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను ఎవ్రీ టాపిక్ కూడా చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను నేను పేపర్. అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇది. ఓకే.